మాస్ పాటలు, కమర్షియల్ పాటలు అంటే ఆల్రెడీ ఉన్న పాటలు తీసుకొని ఆల్రెడీ ప్రజల్లో నానిన ఏదో ఒక భాషలో పాటలు తీసుకోను, లేకపోతే మన సేకరణ పాటలు తీసుకొని ఎప్పుడు చేయను నేను. రేవంత్ అన్న నాకు సీఎంఏ ఉన్నారు, 5 నిమిషాల్లో నాకు కావాలంటే కలుస్తారు, నా డబ్బులు కావాలన్నా ఏది కావాలన్నా ఏదో రకంగా నేను సెటిల్ అయిపోవచ్చు. కానీ నాకు సినిమా అంటే పిచ్చి ఉంది. సినిమాలో గెలిస్తేనే గెలుపు అనే ఒక మైండ్లో ఎక్కడో ప్రోగ్రామ్ చేయబడి ఉంది. మా అత్త ఎప్పుడు అంటుంటుంది, మా మేనత్త, వాడు ఏదంటే అది అవుతుంది, వాడు బ్రహ్మంగారు లాంటివాడు అని అంటుంటారు. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే ఆ లైన్లో నిలబడి ఒక టికెట్ వస్తే ఒకటో రెండో రోజు మొదటి రోజు టికెట్లు దొరికితే ప్రపంచాన్ని గెలిచినంత ఆనందపడే కుటుంబాలు మనవి. నేను హైదరాబాద్ పోతున్నంటే 100 రూపాయలు ఛార్జీకి కూడా ఇవ్వరు నాకు ఇంట్లో. 3 days అయితే తినక, నేను సరిగ్గా వాడక ప్రజెంట్ చేయలేకపోతే కూడా ఓడిపోతానేమో అని భయం అవుతుంది. ఇవన్నీ పటాపంచలు చేయాలి మనం. ఈ రంగుల ప్రపంచం మనం ఎందుకుంటాం? బలం అంతా తెచ్చుకొని లేచి ఇదేమిటమ్మా మాయమాయ అని పాడేసిన ఒకసారి. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఆ ఇంద్రలోకం నీకు నిన్ను నన్ను ఏకం కమ్మందా, ముత్యమా ముత్యమా వస్తావా, ముద్దులే మత్తుగా ఇస్తావా, ఓ ఇంత కవ్వింత నీకంత చొరవా ప్రియతమా. ఆ పాట ఓకే అయిపోయిన తర్వాత ఫస్ట్ 3000 రెమ్యునరేషన్ నాకు. మొదటిసారి 3000 చూడడం అదే ఫస్ట్ దీని. తెలంగాణలో ఉన్న 5 కోట్ల మందికి ఒక హీరోగా, నాయకుడిగా, సీఎం అవడం కోసము ఒక వ్యక్తిని మాస్ హీరోగా చేసేసి నిలబెట్టేశారు. దీన్ని మించిన హీరోయిజం, దీన్ని మించిన కమర్షియాలిటీనా? మరి అది వాళ్ళ లెక్కలోకి తీసుకోవట్లేరు. అది కూడా నా లెక్కలోకి రాలేదు కదా. మాస్ అంటే ఎవరైతే అంటున్నావా నువ్వు, అవునవును, వాళ్ళకి ఆన్సర్ నువ్వు ఎందుకు ఇది చెప్పలేకపోతున్నావు? మాస్ అనే దానికి మాసివ్ గా చేసి చూపించాను. ఇప్పటి వరకు నేను దీనికి వివరణలు ఇవ్వలేదమ్మా. కొన్నాళ్ళు నన్ను యాటిట్యూడ్ అన్నారు, కొన్నాళ్ళు వాడు మాట వినడన్నారు. మళ్ళీ అది అన్నీ దాటేసి చరణ్ అర్జున్ మంచోడు, ఆయనతో కలిసి గడిపితే అసలు అవన్నీ లేవు, ఆయన చాలా ఫ్రెండ్లీ అని అనుకొని అంత మళ్ళీ స్ప్రెడ్ అవుతున్న కాలంలో ఇప్పుడేం చేస్తున్నారు అంటే ఆయన ఓన్లీ ఎమోషనలే చేస్తాడు, ఆయన ఓన్లీ మెలోడీసే చేస్తాడు, అని మాస్ చేయలేడు. మన మాస్ పాటలు వినలేదు కదా వీళ్ళెవరు. సో ఒక్కసారి నా థియేటర్లోకి వచ్చి కూర్చుంటే నేను చేసిన మాస్ పాటలు వింటే నేను మళ్ళీ మాస్ పాటలు, కమర్షియల్ పాటలు అంటే ఆల్రెడీ ఉన్న పాటలు తీసుకొని ఆల్రెడీ ప్రజల్లో నానిన ఏదో ఒక భాషలో పాటలు తీసుకోను, లేకపోతే మన సేకరణ పాటలు తీసుకొని ఎప్పుడు చేయను నేను ఈ ప్రపంచంలో. నేను మీకు ఒకటి చెప్తా, చిన్నగున్నప్పుడు క్రిస్టియన్ మహాసభలు, నేను క్రిస్టియన్ కాదు, పక్కా హిందూని, హిందువో క్రిస్టియన్ అది కూడా తెలియని రోజులు అవి. మా ఊర్లో ఏదైనా క్రిస్టియన్స్ ఉంటే మైక్ వచ్చి ఆ శుక్రవారం నాడు, శనివారం నాడు, ఆదివారం నాడు ఏదో వాళ్ళ సభలు పెడతారే, ఆ మైక్ దొరికితే చాలు, అక్కడున్న 10 మంది నా పాట వింటే చాలు అని చెప్పి ఆ క్రిస్టియన్స్ మీద కూడా పాటలు రాసుకొని, అంటే వేరే సినిమాల పాటలు వాళ్ళు పాడినవారు కదా అక్కడ, క్రిస్టియన్స్ మీద పాటలు. నాకు అక్కడ కావాల్సింది మైకు, నా పాట వినే ఎదురుగా 4 మనుషులు. ఇదే ఆ రోజు నాకున్న లక్ష్యం. అలాంటి నేను ఈరోజు పాట చేస్తే, చరణ్ అర్జున్ ఒక పాట చేస్తే బాగుండు ఎమోషన్ మీద అనే కాడికి తీసుకొచ్చాను ప్రజల్ని. సినిమా అనేది నా పర్సనల్, అది అంటే నా గెలుపు ఓటములని, నేను నా కెరీరు, నా గెలుపు ఓటములని నేను బేరీజు వేసుకునే ఒక లెక్క అది. లేదంటే ఈరోజు నేను అన్నీ వదిలేసుకొని నేను ఓన్లీ నా యూట్యూబ్ ఛానల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకొని, రేవంత్ అన్న నాకు సీఎంఏ ఉన్నారు, 5 నిమిషాల్లో నాకు కావాలంటే కలుస్తారు, నా డబ్బులు కావాలన్నా ఏది కావాలన్నా ఏదో రకంగా నేను సెటిల్ అయిపోవచ్చు. కానీ నాకు సినిమా అంటే పిచ్చి ఉంది. సినిమాలో గెలిస్తేనే గెలుపు అనే ఒక మైండ్లో ఎక్కడో ప్రోగ్రామ్ చేయబడి ఉంది అది. సో కాబట్టి నేను సినిమా కోసం ఉంటున్నాను. నాకంటూ ఒక పర్సనల్గా నేను ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి అది సినిమా నుంచి వస్తే ఇంకా బాగుంటుందని. ఇప్పుడు నేను ఇది కాదు, నేను నన్ను యాటిట్యూడ్ అన్న రోజు నేను యాటిట్యూడ్ కాదు, నేను మంచిగా అని చెప్పుకుంటే కుదరదు. అది కాలం అనే చెప్పేస్తుంది. నాలో కమర్షియాలిటీ లేదు, నేను మాస్ మ్యూజిక్ డైరెక్టర్ని, నేను ఇది నన్ను ఎందుకు అనుకోవట్లేరు, నన్ను 3 రంగుల జెండా పాటింగ్ లేదా మీరు ఇవన్నీ నేను చెప్పితే కుదరదు. అది నేను ప్రూవ్ చేయాలి. ఇప్పుడు గరుడి లక్ష్మి అనే సినిమా వచ్చింది, ఒక మాసు రూతలుగించి పల్లెటూళ్ళల్లో ఒక మట్టి నుంచి పుట్టిన ఒక గాయని జీవితం ఆ సినిమా. సో ఆటోమేటిక్గా ఆ సినిమాలో కమర్షియల్ పాటలు ఉంటాయి, ఆ సినిమాని నడిపించే పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అక్కడ కొంత చూస్తారు నాది. తప్పకుండా నేను ఒకటి ఎప్పుడైతే ఒకటి నమ్ముతాను, నేను ఏమనుకుంటాను అది జరగకుండా పోదు. మా ఇంట్లో కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి నాకు ఒక పేరు ఏముందంటే, అది లేట్ అయినా అవుతుంది. మా అత్త ఎప్పుడు అంటుంటుంది, మా మేనత్త, వాడు ఏదంటే అది అవుతుంది, వాడు బ్రహ్మంగారు లాంటివాడు అని అంటుంటారు.
సో కాబట్టి నేను ఆ కమర్షియల్ ఏదైతే నేను కలగంటున్నానో, ఏదైతే టార్గెట్ ఉందో అక్కడికి నేను తప్పకుండా చేరుకుంటాను. నేను చేరుకున్న తర్వాత అందరిలాగా 4 ఏళ్ళు 3 ఏళ్ళు కొట్టేది కాదు జీవితం. నాకు చేతనవ్వట్లేదు అని అన్నంతకాలం ఇండస్ట్రీ నాకు సినిమాలు ఇస్తూనే ఉంటుంది. చేసింది ఎవడూ గుర్తుపెట్టుకోడు అనే సత్యాన్ని గుర్తించి చిరంజీవి లాంటి వ్యక్తికే పాట రాసి పాడినవాడు. అలాగే ఆకలి, ఈ ఆకలి దగ్గర నేను గట్టిగా అసలు అంత ఇదిగా, అంటే జనరల్గా ఎవరైనా కూడా ఆకలిని వేరే వేరే వాళ్ళని హోటల్స్ బయట తోసేస్తేనో లేకపోతే కంచాలు దీంట్లోంచి చెత్తపుట్లోంచి తీసుకు తినే వాళ్ళనో దీన్ని చూపిస్తారు తప్పించి ప్రాక్టికల్గా బొమ్మలు లేదా అసలు జీవితం, అసలైన జీవితం ఎక్కడుందో అది చూపించాలని ఎందుకు అనిపించింది? ఆకలికి అదే నిర్వచనం ఎందుకు అనిపించింది అసలు? ఆకలి అనేది నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే నా బ్రెయిన్లో నాటకపోయింది అది. అంటే ఓ మనిషికి ఇంకొక మనిషి చేసే సాయం అంటే ఆకలి తీర్చడం అనేది, అంతకు మించింది ఇంకొకటి లేదని నేను ఎప్పుడు నమ్ముతాను. ఆళ్ళు అమ్మే బొమ్మల్లో ఆనందాల సింబల్లో ఆళ్ళకెప్పుడు వస్తాయో సంబరాలు బతుకుల్లో, ఆళ్ళ ఆకలి సూపుల్లో అర్థమెవడికి కావాలో, నగరం ఉరుకుల పరుగుల్లో నలిగిపోయే అన్యుల బతుకుల్లో, ఆనందాలు తరువాత ఆకలి తీరాలో, ముందల ఆకలి తీరాలో. ఆకలి తీర్చడం అంటే కూడా, ఆకలి అనేది కూడా వాడికి మనం చేస్తున్నట్టు కాదు. మనం ఒకడికి అన్నం పెడితే మనది పై చేయి ఎప్పుడు కాదు, వాడు మనకు అవకాశం ఇచ్చాడు. నేను అది నమ్ముతా ఎప్పుడు. అంటే వాడు ఆకలి తీర్చి మనం ఆ రోజుకి ఒక పుణ్యాన్ని మూటగట్టుకుంటున్నాం. మనం ఆడు దేవుడే అయి ఉంటాడేమో, మనలో ఉన్న దాన్ని పరీక్షించడానికి వచ్చిన భగవంతుడే అయి ఉంటాడేమో. సో వాడి కడుపులో ఒక దైవత్వం, ఆ మంట ఏదైతే ఉందో ఆ మంట ఒక దైవత్వమే. ఆ మంట చల్లార్చే ఒక అద్భుతమైన అవకాశం నాకు వాడు ఇచ్చాడు అని నేను ఎప్పుడు నమ్ముతుందని. నేను ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆయుధం అనే సినిమాకి పాటలు రాస్తున్నప్పుడు చాలా రోజులు వస్తున్నాం పోతున్నాం వాళ్ళు ఏదో చెప్తారు, మళ్ళీ రేపురా అంటారు. రేపురా అంటే తెల్లారేసరికి ఏడుండాలో తెలియదు, ఎవడు తెలియదు. ఇక్కడ ఏ ట్యాంక్ బండ్ల మీద పడుకుంటాను, ఎక్కడో పార్కులో పడుకుంటాను, మళ్ళీ వస్తా తెల్లారేసరికి ఆ వాష్రూమ్లోకి వెళ్తాను, అక్కడే స్నానం చేసి అయ్యే బట్టలు మార్చుకొని మళ్ళీ వచ్చి కూర్చుంటాను. ఇలా చాలా రోజుల తర్వాత ఇంకా వెక్స్ అయిపోయి ఈ ఇండస్ట్రీ మనకు మన జీవితం ఏంటి, మనం ఏంటి, ఈ రంగుల ప్రపంచంలో నేను ఎందుకు కలలు కంటున్నాను, మా నాన్న ఏం పని చేస్తాడు, మా అమ్మ ఏం పని చేస్తుంది. అసలు నేను వచ్చేటప్పుడే తిట్టేవాళ్ళు మా వాళ్ళంతా, సినిమా టికెట్లు దొరికితే చాలరా సంబరపడే బతుకులు మనవి. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే గుంపులోకి వెళ్ళి మా మామ వాళ్ళు ఉండేవాళ్ళు, లైన్లో నిలబడి గుంపులో చెట్లని చినగొట్టుకొని ఆ లైన్లో నిలబడి ఒక టికెట్ వస్తే ఒకటో రెండో రోజు మొదటి రోజు టికెట్లు దొరికితే ప్రపంచాన్ని గెలిచినంత ఆనందపడే కుటుంబాలు మనవి. నువ్వేమో పోయి సినిమా ఫీల్డ్ అంటావు, సినిమాల్లోకి వెళ్తానంటావు. నేను హైదరాబాద్ పోతున్నంటే 100 రూపాయలు ఛార్జీకి కూడా ఇవ్వరు నాకు ఇంట్లో, అంటే వాళ్ళకి ఇష్టం లేదు, నేను అడగను. సో అలా వచ్చి ఒక 100 రూపాయలతో హైదరాబాద్కి వచ్చి వారం అయిపోయింది, 100 రూపాయలు అయిపోయి. సో 3 రోజుల్లో లాస్ట్ 3 డేస్ అసలు ఫుడ్ లేదు, జస్ట్ వాటర్ తాగుతూ ఉన్నాను. వాళ్ళు ఎవరు తినమనట్లేరు. మన పాట ఓకే అవ్వలేదు కాబట్టి మన ముందే వాళ్ళంతా భోజనాలు చేస్తుంటారు స్టూడియోలో, మనల్ని ఎవడు తినమండు. 3వ రోజు ఇంకా లాస్ట్ అయిపోయింది, నాలో కూడా శక్తి అయిపోయింది, ఇంకా వద్దురనైనా. నైట్ వందే మాతరం గారి స్టూడియో పైన ఇసుక దిబ్బలు ఉండేవి, అంటే ఇంకో ఫ్లోర్ కట్టడం కోసం అక్కడ అదంతా ఉంది, ఇంకా గుర్తుంది నాకు. ఆడ మనం ఇసుకలో ఎవరికి తెలియకుండా మన పైన వెళ్ళి పడుకుంటే ఎవడేమో అంటాడేమో అని చిన్న తెలియకుండా పైకి వెళ్ళేసి పడుకునేటోళ్ళు. ఆ రామానాయుడు గారి స్టూడియో ఇట్లా కనపడతా ఉంటుంది, రంగులు అక్కడ, అది పేరు రామానాయుడు స్టూడియో. అసలు నేను ఈ ప్రపంచంలోకి ఎట్ట రావాలని అనుకుంటున్నా, నన్ను ఎవడు రానిస్తాడు ఇక్కడికి, మామూలు చెప్పిందే కరెక్టేమో, వద్దురా నాయన ఈ ఇండస్ట్రీ వద్దు, ఏదొద్దు, ఏం మనుషులు ఇల్లు, కనీసం 3 రోజుల నుంచి ఒక మనిషి అన్నం తినకుండా ఉంటే కనీసం ఓడు కూడా తినమని నన్ను అడుగుతలేడు, ఇది మనకు కుదరదేమో అని చెప్పి పొద్దున్నే వెళ్ళిపోదామని కోటిలో డెంటల్ కాలేజ్ ఉంటుంది, అక్కడ ఒక అతను ఉంటాడు తెలిసినది. ఆయన దగ్గరికి వెళ్ళి, అన్న ఛార్జీకి లేవు నాకు డబ్బులు, నేను ఇంకా వద్దు ఇండస్ట్రీ ట్రై చేయను, నేను వెళ్ళిపోతా, ఛార్జీకి ఇవ్వన్నా, నేను మళ్ళీ ఇస్తాను ఇక అన్నాడు. వాడికి అది లక్కీగా లేవు అన్నాడు. సాయంత్రం వరకు ఇస్తాను నువ్వు ఉండు అన్నాడు. అందరు వెళ్ళిపోయారు పిల్లలంతా, హాస్టల్లో ఆయన రూమ్లో ఉన్నాను, అందరు కాలేజీకి వెళ్ళిపోతారు కదా. బూత్ బంగ్లాలాగా అనిపించింది, ఒక్క రూమ్లో ఒక్కడు లేడు, నేను ఒక్కనే ఉన్నావు, సాయంత్రం దాకా వాడిచ్చే ఛార్జీ డబ్బులకి వెయిట్ చేయాలి నేను. అప్పుడు ఎందుకో అనిపించింది మళ్ళీ,
సరే ఎలాగో సాయంత్రం దాకా టైం ఉంది కదా, ఉమ్. ఈ ఒక్కరోజు వెళ్ళి ట్రై చేద్దాం. ట్రై చేస్తే వర్కౌట్ అయితే అయింది, లేకపోతే లేదు అని చెప్పి మళ్ళీ కోటి నుండి 127G అని ఒక బస్సు ఉంటుంది పెద్దమ్మ గుడి దగ్గర, అది ఫిలిం నగర్లో ఇక్కడ దిగుతా. టికెట్ డబ్బులు లేకుండా టికెట్ అది. బస్సులో నిలబడ్డాను. ఆ పాట ఏంటంటే అండర్ వాటర్లో పాట అని చెప్పారు ఎన్ శంకర్ అన్న డైరెక్టర్ గారు. ఓకే. అండర్ వాటర్లో పాట, వాళ్ళిద్దరి మధ్య ఒక ఆయుధంలోకి. ఆయుధంలో ఉమ్. అండర్ వాటర్లోనే షూట్ చేస్తాం దీన్ని గ్రాఫిక్స్ ద్వారా అని చెప్పారు. నేను వస్తుంటే ఒకడు హైదరాబాద్లో ఆ రెస్టారెంట్లో రాత్రి మిగిలిన అన్నాన్ని పడేస్తున్నాడు బయట. ఇంకొకడు బాగా ఊబకాయంతో పరిగెడుతున్నాడు. వాళ్ళందరిని చూస్తూ ఒకడేమో అన్నం ఎక్కువై పడేస్తున్నాడు, ఒకడేమో ఆ తిన్నది అరగక పరిగెడుతున్నాడు. వీళ్ళందరి మధ్య ఈ భాగ్యనగరంలో ఒక నగరంలో ఒకడు 3 రోజుల నుంచి అన్నం తినుకుంటూ ఉంటున్నాడు. వీళ్ళెవ్వడికి నా ఆకలి తెలియట్లేదు. ఇదేం ప్రపంచం రా, ఇదేం మనుషులు రా నాయన అని మనసులో అనుకుంటూ, నీళ్ళలోనే మనం ఉంటున్న తీరని దాహాలు ఏంటమ్మా అని ఒక లైన్ వచ్చింది. అంత సౌభాగ్యమైన భాగ్యనగరంలో ఉండి ఆకలితో ఉన్నానేంటి అన్న సెన్స్ నుంచి, వాళ్ళు అండర్ వాటర్లో ఉన్నారు కదా, మనం వాటర్లోనే ఉన్నాం, మరి లోపల ఏదో దాహం వేస్తుంది ఏంటి. నాకు అంత తెలిసేంత వయసు కూడా కాదు అది, ఎందుకో వచ్చింది ఆ పదం. సంపత్ నంది గారు ఉన్నారు కదా, బెంగాల్ టైగర్ ఈ సినిమాల డైరెక్టర్ గారు, ఆయన ఆ సినిమాకి రైటర్. ఇప్పుడు భీమ్స్ ఉన్నాడు కదా మ్యూజిక్ డైరెక్టర్, తను కూడా ఆ సినిమాకి అప్పుడు ఆయన కొత్త సిసిరోలియో అతను ఆ సినిమాలో, ఆయన ఇంకొక పిల్లోడు నేను అందరము స్టూడియోకి వెళ్ళాం. ఆ రోజేమో వందే మాతరం శ్రీనివాస్ గారు లేకపోతే ఇంకెవరు ఒకరొకరు సింగిల్గా వినేవారు. ఆ వెర్షన్లో నచ్చకపోయేది, వాళ్ళు ఎవరో పెద్ద రైటర్లతో రాయించుకోవాలన్న ఆలోచనలు ఉండేవాళ్ళు. ఇది బాగాలేదురా అని చెప్పేవాళ్ళు. ఆ రోజు లక్కీగా రాజశేఖర్ గారు, జీవిత గారు, ఆ కెమెరామెన్ గారు, అలాగే శంకర్ అన్న, వీళ్ళందరూ వచ్చి మొత్తం కూర్చోబెట్టి ఆ గానా భజన పెట్టారు పిల్లలందరినీ. నీ పాట పాడుర్రా, నీ పాట పాడుర్రా అంటారు. నేను అప్పటికే 3 days అవుతుంది తినక. అవకాశం వచ్చింది, బట్ నేను లోపల నుంచి అది సరిపోదేమో, నేను సరిగ్గా వాడక ప్రజెంట్ చేయలేకపోతే కూడా ఓడిపోతానేమో అని భయం అవుతుంది. ఆయన ఒకటే మా ఇంటి గురించి ఆలోచించా, ఇండస్ట్రీగా రాత్రి పండుకున్న రామానాయుడు స్టూడియోని చూసి ఈ ప్రపంచంలోకి నేను రాలేను, నేను ఎందుకు వస్తాం, మా నాన్న ఇట్లా మా అమ్మ ఇట్లా, మన టికెట్లు దొరికితేనే చాలా సంబరపడే కుటుంబం రా మనది, నువ్వేంది అన్నారు కదా, అట్లా అవుతుంది. నేను ఇందాక చెప్పాను నేదనుకుంటే అది అవుతుంది అని. ఇవన్నీ పటాపంచలు చేయాలి మనం, ఈ రంగుల ప్రపంచం మనం ఎందుకుంటాం, ఇవన్నీ కాదు, మనం ఓడిపోయి వెనక్కి వెళ్ళకూడదని చెప్పి బలం అంతా తెచ్చుకొని లేచి ఇదేమిటమ్మా మాయమాయ అని పాడేసిన. ఒకసారి ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఆ ఇంద్రలోకం నీకు నిన్ను నన్ను ఏకం కమ్మందా, ముత్యమా ముత్యమా వస్తావా, ముద్దులే మత్తుగా ఇస్తావా, ఓ ఇంత కవ్వింత నీకంత చొరవా, ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా అని పాటది. తొలి పాట. ఆ పాట ఓకే అయిపోయిన తర్వాత ఫస్ట్ 3000 రెమ్యునరేషన్ నాకు. మొదటిసారి 3000 చూడడం అదే ఫస్ట్. నేను డబ్బులు తీసుకున్న తర్వాత అప్పుడు నేను ఏం ఆలోచించుకున్నాను తెలుసా, ఈ ఇండస్ట్రీలో ఇదంతా కథ మీకు ఎందుకు చెప్పానంటే, ఆ రోజు పడిన బీజం అది. ఈ సినిమా ఇండస్ట్రీలో నేను ఎంత దూరం వెళ్తానో, ఎన్ని కోట్లు సంపాదిస్తానో, ఎంత కాలం ఉంటానో ఏమో నాకు తెలియదు. కానీ నా కళ్ళ ముందు నా సరౌండింగ్లో ఆకలితో ఎవడు ఉండకూడదు, కొంతమంది ఉండేవాళ్ళు. తర్వాత నేను కష్టంలో ఉన్నప్పుడు మీరు ఇంకా ఆశ్చర్యపోతారు, కరోనా కాలంలో నేను ఊరికి వెళ్ళాను. రేపేంటి అనేది తెలియని పరిస్థితి అప్పుడు ఎవరికైనా. ఉన్నది దాచుకొని ఇవ్వని ఇంట్లో వాడు తలుపులు వేసుకొని బతుకుతున్న రోజుల్లో కూడా మీరు విన్న అద్భుతమైన పాటలన్నీ యూట్యూబ్లో కరోనాలో ఊర్లో చేసినవి అవి. ఎప్పుడు ఒక 50 మంది 100 మంది ఊళ్ళో ఖాళీగా ఉంటారు, ఎవరు పనులకు వెళ్ళారు. అందరికి ఒకటే చెప్పేది నేను, మీరందరూ షూటింగ్కి రండి, మీ అందరు రండి, మీకు భోజనాలు ఇక్కడే వండుకోండి, ఆ గిన్నెలు అన్ని చికెన్లు గీకెన్లు మటన్లు అన్నీ అందరికీ చెప్పి అందరిని ఇన్వాల్వ్ చేసేసి వాళ్ళే వండుకునే వాళ్ళే తినేవాళ్ళు. ఊరు మొత్తం మన ఇంటి దగ్గర మన షూటింగ్ లొకేషన్లో తినేవాళ్ళు. అందరు తిని సమ్ టైమ్స్ నా దగ్గర డబ్బులు లేవు అనుకోండి, ఎవరో ఒకరికి ఫోన్ చేసేది, అన్న ఇది పాట చేస్తున్నా మీ పేరు వేస్తుంది దీనికి ప్రొడ్యూసర్గా స్పాన్సర్ చేయను, ఒక 50,000 పంపించు అనేటోని వాడు పంపించేటోళ్ళు. అలాగా అక్కడ వచ్చిన డబ్బుల్లోనే నేను నా మ్యూజిషియన్స్కి పంపించేటోని. అందరు ఇళ్ళల్లో ఉంటారు కదా, ఇప్పుడు ఫ్లూట్ వాయించినోడికి, వైలిన్ వాయించినోడికి, లేదా చెన్నైలో నుంచి వాయించి పంపించేటోళ్ళు కదా, అందరి ఖర్చులకు వేయడము, మళ్ళీ నన్ను చూసుకోవడం, నా ఫ్యామిలీని చూసుకోవడం, మళ్ళీ ఊర్లో ఉన్న వాళ్ళు నా షూటింగ్లకు అందరూ ఇన్వాల్వ్ చేయడం.
అంటే ఈ ఆకలి అనేది అలా బ్రెయిన్లో పడ్డది అన్నట్టు. కరోనా టైంలో మొత్తం ఎన్ని పాటలు చేసొచ్చినాయి? మొత్తం మీరు ఇన్న 90% పాటలు కరోనాలో చేసినవి. మొత్తం మొత్తం ప్రతి వారానికి ఒక పాట రిలీజ్ చేసేది. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయేటోళ్ళు, వ్యవస్థలన్నీ బంద్ అయిపోయాయి, అందరం షట్టర్లు క్లోజ్ చేసుకుంటున్నాం, ఎక్కడి నుంచి పాటలు చేస్తున్నాం, యాడ్ ఎడిటింగ్ అంటే చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి బ్రెయిన్ అట్లా నిక్షిప్తం అయిపోయింది, సమాజం ఇలా ఉంది అని. ఉంది, అవును. అంటే ఈ నిమిషం అనుభవం కలిగితేనే రాసినట్టుంది తప్ప ఆ మీరు పాటలు ఆకలి పాటలో చూడండి, వాడు బయటికి వెళ్తాడు కార్లో, ఒక మ్యూజిక్ థియేటర్, వాడు ఎక్కడికి పోవాలి, ఒక పబ్కి వెళ్ళాలి, అదే లేదా ఒక హైటెక్ సిటీ దగ్గరికి వెళ్ళాలి, ఒక అందమైన లొకేషన్కి వెళ్ళి సెల్ఫీ తీసుకోవాలి. ఆడు మురికి కాలువలు, లేకపోతే రోడ్డు మీద బొమ్మలు చేసేవాళ్ళు, అడుక్కునే వాళ్ళు. ఇప్పుడు నాకు ఒక రోజు జరిగిన సంఘటన అందులో ఉంటుంది. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నేను నా ఫ్రెండ్ ఒక అతను కార్లో వెళ్తుంటే ఒక ఆమె ఎవరో పాపను ఎత్తుకొని వచ్చింది, వచ్చి ఇట్ట కొట్టింది. కొట్టేసరికి నేను చూసి అంత డబ్బులు ఉంటే తీసేసా. అతను అన్నాడు నాతో, ఫ్రెండ్ నువ్వు ఎంత అమాయకుడివి, మాఫియా ప్రపంచం అంతా నన్ను అలాగే అమాయకుడు అనుకుంటారు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నాకు ఏదో సలహాలు చెప్తా ఉంటారు, నేను ఇంకా అమాయకుడు నేను. ఆ రోజు వాడు అమాయకుడే చూడండి అన్నాడు. అంటే వాళ్ళ మాఫియా, వాళ్ళ పాప కాదు ఆమె, వాళ్ళ పాపే కాదు, ఎవరో పాపని తీసుకొచ్చి కాసేపు యాక్ట్ చేస్తుంది, దాన్ని చూసి నువ్వు చలించి డబ్బులు వేసావు చూడు, నువ్వు చీటి మోసపోయావు దాని చేతిలో, నువ్వు ఎంత తెలివి ఉంటే ఏంటి అన్నాడు. ఆ పాప తన కూతురు అవునో కాదో నాకు తెలియదు, దాని కళ్ళల్లో ఆకలి మాత్రం నిజమే కదా, నన్ను అదే చూస్తాను, దీన్ని చూడను అని చెప్పాను నేను. అంటే తనలో ఆకలి తీర్చుకోవడానికో, తన బాధను తీర్చుకోవడానికో తను ఒక డ్రామా ఆడుతుండొచ్చు. నువ్వు డ్రామాని ఎందుకు చూస్తావు? ఆకలి అనేది ఉంటే, దాని కడుపు నింపితే, దాని జీవితం బాగుంటే, దానికి ఒక అయ్యో, దానికి అన్నో, దానికి ఒక హస్బెండ్ ఉండి ఆడపిల్లని మంచిగా చూసుకుని ఇంట్లో ఉంటే, ఈ ఎండలో ఈ తిప్పలు అవసరం లేదు కదా. అలంకరణకై బొమ్మలెన్నో చేసే బతుకు, గుడిసెలో నా కాళ్ళు మడుసుకొని మింగుతున్నది పచ్చడి మెతుకు. మనుషులేమో మండ్లు కట్టుకొని గుడికి పోతారు దేవుని కోసం, దేవుడి ముందే కూసోని కొందరు ఎదురు చూస్తారు మనుషుల కోసం. ఎవడి ఆకలి ఎవడు తీర్చునో, మనిషి గొప్ప దేవుడు గొప్ప, ఏమన్నంటే నాస్తికుడంటారు, ఎందుకిట్టని అడిగితే తప్ప. దేవుడి గుడిలోకి వెళ్ళేవాడి ఆకలి ఒక రకం ఉంటది, బయట ఉన్నవాడి పాటలు అదే. ఇప్పుడు ఎవడో ఎక్కడో ఊరు నుంచి బండి గట్టుకేసుకొని ఒక మొక్కుంటాడు ఆయన సంవత్సరం క్రితమే, ఇది జరిగితే నేను దేవుని కాడికి వస్తానని, వాడు బండి కట్టుకొని దేవుని చూడడానికి వస్తే ఆడ ఒకడు రొడిగా ఉంటాడు, ఎప్పుడు వస్తాడు గుడి ఓపెన్ చేయగానే, మనుషులు ఎప్పుడు వస్తారా, ఈ దేవుని చూడడానికి వచ్చే మనుషులు వస్తే నా కడుపు నిండుతుందని వాడు అక్కడ చూస్తూ ఉంటాడు అక్కడ. ఇప్పుడు ఈ మనిషి ఆడ కూర్చున్నోడు ఆకలి ఈ మనిషి తీర్చాడా, లేకపోతే ఈ మనిషి ఆకలి ఆ దేవుడు తీర్చాడా, నాకు ఇప్పటికీ అర్థం కాదు అది. ఇప్పుడు మనం కష్టపడి దేవుడి గుడికి వెళ్తాం ఈ నుంచి, మరి దేవుడి గుడి దగ్గర వాళ్ళు ఎందుకు ఉంటున్నారు అక్కడ, వాళ్ళ ఆకలి ఎందుకు తీర్చట్లేదు? నుంచి పుట్టిందేనా, నువ్వు చేసే సాయమే దేవుడురా, దేవుడే వచ్చి చెప్పినా నువ్వు నమ్మవురా అని చెప్పని. అంతే సాయం అంటే దేవుడే. నేను నా తత్వం, నేను నమ్మేది చిన్నప్పటి నుంచి నిజమో కాదో, ఇది నన్ను ఎవరైనా తిడతారేమో అన్న ఒక భయం ఉంటుంది కదా. ఆ భయాలన్నిటి నాకు కలేజా సినిమాలో, అది సినిమా ఫ్లాప్ అయింది కానీ, ఆ కలేజా సినిమాలో త్రివిక్రమ్ గారు రాసిన కథ మహేష్ బాబు గారిని చూసినప్పుడు, అరే నేను నమ్మేది కరెక్టే చిన్నప్పటి నుంచి అనేది. నేను సాయంలోనే దేవుని చూస్తాను ఎప్పుడు. ఏం పాట అది? ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు, సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవడు నమ్ముడు. సాయం రూపంలో దేవుడు వచ్చాడేమో, కష్టం రూపంలో దేవుడు వచ్చి అడుగుతున్నాడేమో, నువ్వు అదెందుకు గ్రహించావంట నేను మనుషులని. అయితే నేను ఇక్కడ నువ్వు గ్రహించండి ఒక మాట చెప్తావు అనుకో, ఇందాక నుంచి కమర్షియల్ అని మాట్లాడుతున్నావు కదా నువ్వు, అవును అందరికి చెప్తావు, కానీ నీకు ఒక విషయం చెప్పాలనుకుంటా. కమర్షియల్ టాప్ హీరో ఉంటే మనకు పేరు వస్తుంది అన్న. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్. కలేజా మహేష్ బాబు పాన్ ఇండియా స్టార్ అయినా కూడా అక్కడ సక్సెస్ రాల. దీన్ని ఎలా చూస్తావు చిన్ని? కమర్షియాలిటీకి ఒక హంగుల్కి. అదే అమ్మా, ఇప్పుడు సక్సెస్ అయినా కాకుండా అక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, మహేష్ బాబు గారు లాంటి వాళ్ళు చెప్పడం వల్ల సాయం అంటే దేవుడు అన్న విషయం అన్న ఎక్కింది కదా నాలాంటి వాడికి, చాలా మందికి. ఆయన ఎదుటివాడికి పాల కోసం ఏడుస్తుంటాడు ఒకడు, సీన్ భలే ఉంటుంది అది. పాల కోసం ఏడుస్తూ ఉంటే పక్కన ఉన్నవాడిని పోయి 100 రూపాయలు అడుగుపోరా అంటాడు మహేష్ బాబు గారు. 10 రూపాయలు ఏదో అడిగితే 100 రూపాయలు ఇస్తాడు అనుకుంటా. మహేష్ బాబు అంటాడు అప్పుడు, అరే మనసులో అనుకున్నాను రా, వాడు నాకు 100 రూపాయలు ఇస్తే ఆ డబ్బులు 10 రూపాయలు ఇస్తే ఆ డబ్బులతో పాలు కొనిద్దాం అనుకున్నాను, వీడికి 10 అడిగితే 100 ఇచ్చాడు వాడు,
ఇదేరా దేవుడు అంటే అంటాడు ఆయన. అంటే ఇతను మనసులో సాయం చేయాలని అనుకున్నాడు ఎదుటివాడికి, సంకల్పం. దానికి దేవుడు పుట్టించాడు చూడు అక్కడ. అంటే మనము మంచి చేయాలని మనం అనుకుంటే బలం దేవుడు ఇస్తాడు. నేను కూడా ఇందాక ఏదో అహంకారంతో కాన్ఫిడెన్స్తో నేను ఎప్పటికైనా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను, కమర్షియల్ సినిమాలు చేస్తాను నేను అన్నది నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ కన్నా కూడా నేనైతే 10 మందికి సాయం చేస్తానని నా లోపల గుణం ఉంది చూడండి, దానికోసమైనా భగవంతుడు నాకు ఇవ్వకపోడు అన్న కాన్ఫిడెంట్ అది కాన్ఫిడెన్స్ చాలా ఇన్స్పైరింగ్ కూడా. ఎందుకనంటే ఎవరి కాళ్ళు చేతులు పట్టకుండా ఎవరికి తల వంచకుండా నేను ఎక్కగలను అనే లక్ష్యం ఉంటూ. నాకు ఫ్రెండ్ చెప్పాడు ఒకసారి, ఎవరెవరినో నమ్ముతున్నారు, నన్ను ఎందుకు నమ్మట్లేరు, నాకెందుకు కమర్షియల్ సినిమాలు నా దగ్గర రావట్లేవు, నేనేమన్నా ఫెయిల్యూర్ అవుతున్నానా తెచ్చుకోవడంలో అని అన్నప్పుడు తను మాట అన్నాడు, నువ్వు పొద్దున్న లేవన్నా స్నానం చేస్తావు, డ్రెస్ చేసుకుంటావు, సైలెంట్గా స్టూడియోకి వచ్చి పని చేసుకుంటావు. మిగతా వాళ్ళు అలా కాదు, అంతా రెడీ, అద్దం ముందు పోయి యాక్షన్ చెప్పుకుంటారు, బయట తిరుగుతారు, మళ్ళీ ఇంటికి వచ్చాకే కట్ చెప్పుకుంటారు, నువ్వు అవన్నీ ఏం చేయవు, అందువల్ల నీకు లేట్ అవుతుంది అన్నాడు ఆయన. ఇలాగ ఒరిజినల్గా ఉంటే కూడా ఇండస్ట్రీ మనల్ని ఆశీర్వదిస్తుంది, ఇండస్ట్రీ మనల్ని దగ్గర తీస్తుంది అని నేను నమ్మాను. ఇప్పటిదాకా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఇండస్ట్రీయే కదా. నేను ఏ ప్రైవేట్ సాంగ్లు చేసినా, ఏ ఇండిపెండెంట్ సాంగ్లు ఎట్లు కొట్టినా కూడా వాటికి అంత పునాది అంతా ఆ రోజు ఇండస్ట్రీ ఇచ్చిన మిరపై సాగర, డిల్లకులు, శంభో శివశంభోలు, ఎవడే సుబ్రహ్మణ్యంలు, అవన్నీ ఆ రోజు ఆ పునాది మీద నేను గెలిచింది. ఇదంతా కొంతకాలం ఎక్కడైనా యాక్టింగ్లు పనికొస్తాయి, బట్ నేను ఇలా ఉంటూ కూడా గెలుస్తానన్న నమ్మకం నాకుంది, గెలిపిస్తుంది ఇండస్ట్రీ అనే నమ్మకం నాకు తప్పనిసరిగా జరుగుతుంది. కానీ కమర్షియల్ హంగులు లేని సినిమాల్లో రాసిన పాటల్లో అసలు ఈ పాట కమర్షియల్గా పడుంటే నాకు చాలా బాగుండేది అని అనిపించిన పాట 1 లేదా 2 ఏ ఉన్నాయా? ఎప్పుడైనా మదనం అనిపిస్తుందా, నేను ఈ పాట సరైన హీరోకి సరైన డైరెక్టర్ చేతిలో పడుంటే ఇలా హిడెన్ సాంగ్గా ఉండేది కాదు అంటే? నేను అప్పుడు పాటలన్నీ మంచి సినిమాలోనే, అవన్నీ ఏ వృధా అవ్వలేదు కదా. అప్పుడు అన్ని కమర్షియల్గా వెళ్ళాయి. మళ్ళీ నేను చిన్న పేరుతో చేసిన కొన్ని సినిమాలు అవి వేస్ట్ అయ్యాయి, అవి నేను చెప్పుకోవడానికి కూడా నాకు ఇష్టం ఉండదు. అవి చెప్పాలిగా, అవన్నీ అనిపించేవి, ఎంత మంచి పాట చేశాను అవన్నీ తెలియదు, జనాలకు కూడా తెలియదు, కానీ ఇప్పుడు తెలుస్తుందిగా ఏ పాట. ప్రతి పాట మంచి సాధ్యంలో మంచి పాటలు చేశాను. జగత్ బాబు గారు ప్రియమని ఫస్ట్ సినిమాలో, వసూల్ రాజా అని నవదీప్తో సినిమా ఉంటుంది, అది మంచి పాటలు చేశాను. ఇంకా కొన్ని ఏదో చేశాను. ఖాళీగా కూర్చున్నప్పుడు, ఖాళీ ఉండకపోయినా ఒంటరిగా కూర్చున్నప్పుడు థాట్లో అరే ఈ పాట పడి ఉంటే బాగుండేదిరా. నేను పని చేసేదాన్ని ఎంజాయ్ చేస్తానమ్మా. నేను అంటే ఆలోచన ఉండదు, ఆ పాట పుట్టుక ఉంటుంది చూడండి. నేను ఎప్పుడు చెప్తుంటాను చాలా మందికి, పాట పుట్టిన ప్రతిసారి నాకు పాప పుట్టినంత అనుభూతి ఉంటుంది నాకు. అది రిజల్ట్స్ నాకు అంత అనుభూతినివ్వవు, దాని తాలూకు అది ఉంటుంది కదా, అది ఫెయిల్ అయిందా, పాస్ అయిందా, హిట్ అయిందా, రీచ్ అయిందా, అవ్వలేదా తెలియదు నాకు. ఇంకా దాన్ని వదిలేస్తాను నేను. ఎందుకు వదిలేస్తానంటే ఆ మరుక్షణం ఇంకో పాటను పుట్టించే ప్రయాణంలో ఉంటాను నేను. దానివల్ల దీని గురించి, దాని రిజల్ట్స్ గురించి ఆలోచించాను. అది అంతే, ఇంకా అది ఆ రోజు వాళ్ళకే పుట్టింది, వాళ్ళ కోసమే క్రియేట్ చేయబడింది. ఆ చిన్న హీరో వీడికి ఇంత మంచి పాట అని నన్ను, అలాంటి ఒక పాటను వాడే నాకు పుట్టించగలిగాడు. ఆ డైరెక్టరే నాలో నాటి నన్ను తీసుకున్నాడు అతను. సో అది ఎంత రీచ్ అవ్వాలో అంత అవుతుంది. కానీ గమ్మత్ ఏంటంటే, మీకు స్టార్టింగ్ ఇంటర్వ్యూలో చెప్పానుగా, మెరుపై సాగర్ అనే ఇలాంటి పాట ఈ రోజుల్లో వచ్చి ఉంటే షార్ట్స్లు అట్లలో వచ్చేదేమో, బాగా సోషల్ మీడియా ఉన్న ఈ రోజుల్లో ఆ పాట వచ్చి ఉంటే నాకు ఎక్కువ పేరు వచ్చేదేమో అని నేను అదొక్కటి ఫీల్ అయ్యా. అది కూడా తీర్చేసి అది ట్రెండింగ్లోకి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఎవరైనా సక్సెస్ అయినా, ఒక క్రికెట్లో గెలిచినా, కప్పులు వచ్చినా వెనకంగా మెరుపై సాగర గెలిపే నీదిరా అనేసేస్తున్నారు. సో నాకు ఏ అసంతృప్తి ప్రకృతి ఉండనివ్వదు. ఏదో రకంగా సాగే క్రమంలో పడుతున్నామా, లేస్తున్నామా, మన భుజం మనమే తట్టుకుంటున్నామా, పక్కవాడికి అండగా నిలబడుతున్నామా, ఇది చిన్ని జీవితం. యాక్చువల్గా నీ భుజం నువ్వు తట్టుకోవడం, లేస్తూనే ఇంకా 10 మందిని లాక్కెళ్ళడం, ఇది చిన్ని. కానీ చిన్నికి ఒక స్నేహం గురించిన పాట అద్భుతంగా, దాంట్లో ఉన్న తేజను, దాంట్లో ఉన్న బలం ఇది ఆవిష్కరిస్తూ ఒక పాట బయటకు వచ్చింది. అది చాలా మందికి స్నేహానికి ఇన్స్పైరింగ్ అయింది. అలాంటి స్నేహం, చెలిమి చిన్న జీవితంలో ఉన్నాయా? ఈ ఇండిపెండెంట్ సాంగ్స్ జర్నీ ఎప్పుడు కూడా మీకు చెప్పింది అదే. ఆ రోజు నాన్న వచ్చి డోర్ కొట్టినాడు అని చెప్పాను కదా. నేను చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇస్తుంటాను అంటారు, చాలా మంది నా పాటలు నేను ఓదార్పు చెందుతున్నా అంటారు, చాలా మంది మేము కష్టంలో ఉన్నప్పుడు, లోలో ఉన్నప్పుడు చరణ్ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఒక తెలియని ఎనర్జీ వస్తుంది అంటారు, ఒక తెలియని పాజిటివిటీ ఫీల్ అయినా. అది నాకు తెలియదు అది ఎలా వస్తుందో, వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారో, తీసుకునే వాళ్ళకి ఒప్పుతున్నాను. ఒక బాధ వచ్చినా, సంతోషం వచ్చినా
దాన్ని మనస్ఫూర్తిగా షేర్ చేసుకునే పర్సన్ ఇంతవరకు నా భూమి మీద నాకు తగలలేదు. అది వాళ్ళకి అదృష్టం లేదండి. నేను లేదు అసలు. అంటే అన్నదమ్ములు ఉన్నారంటారా, భార్య ఉందంటారా, లేకపోతే పిల్లలు ఉంటారా, లేకపోతే ఇంకా తండ్రి. అందుకే నేను నిందించాననే నా పాట వచ్చిన రోజు ఆ డోర్ కొట్టినప్పుడు మొదటిసారి చూసింది నాన్నలోనే నేను. అంటే నా ఏడుపు విని నేను సరిగ్గా ఓపెన్ అవ్వకుండా లోపల కంట్రోల్ చేసుకుంటూ ఏడ్చిన ఏడుపు విని కూడా ఫాదర్ తెల్లారేసరికి 4 o'clockకి డోర్ కొట్టాడంటే ఈ ప్రపంచంలో మన బాధని మనం చెప్పకుండా అర్థం చేసుకునేవాడు నాన్నొక్కడే అనేది ఆ రోజు అర్థమయ్యే నేను నాన్నతనం వైపు ఎక్కువ నేను ఉండి ఇన్ని పాటలు చేశాను. నాన్న పక్షపాతిని అయింది ఆ రోజు నుంచే. అంతే తప్ప మనుషుల పరంగా ఎందుకో పూర్తిగా నన్ను అర్థం చేసుకొని ప్రతి వాళ్ళకి ఏదో ఒక కంప్లైంట్ ఉంటుంది. నీ మీద కంప్లైంట్స్ ఉంటాయి సరే, కానీ చిన్నికి ఎవరి మీద కంప్లైంట్స్ ఉండవు. నేను ఎవరి నుంచి ఏమి ఆశించను. ఎందుకు ఆశించనంటే నేను వచ్చింది ఒంటరిగా ఇక్కడ. ఆ రోజు మనల్ని తిన్నావా ఉన్నావా అని అడిగే నాదులు కూడా లేని ప్రపంచంలో మనం కష్టపడి ఈదుకుంటూ బొంబాయి పోయాను, చెన్నై పోయాను. నాకు ఏ మ్యూజిక్ దగ్గర పోవాలంటే ఇప్పుడు చెన్నై పోయిన భాష కూడా సరిగా రాదు. 3 సంవత్సరాలు ఉన్నాను చెన్నైలో, మణిశర్మ గారి దగ్గర, యువన్ శంకర్ రాజు గారి దగ్గర. ఆ రోజు కనీసం పక్కన వాడు తిన్నావా సాఫ్టింగ్లా అనేది అడిగితే కూడా వాడు తిన్నావా అని నన్ను అడుగుతున్నాడు ప్రేమతో అని అర్థం చేసుకునే నా భాష కూడా నాకు రాదు ఆ రోజు. అంటే మనం ఒంటరిగా వాళ్ళమే, మనకి ఎవడు లేడు. మా అమ్మ మా నాన్న వాళ్ళు ఫోన్లు చేసి నన్ను అడిగేంత లేదు అసలు. వాళ్ళకి నేను చేయడమే తప్ప వాళ్ళు ఎప్పుడు నాకు చేయలే. సో సడన్గా ఎదుగుతున్న టైంలోనే సడన్గా అమ్మ చనిపోయింది. అడగాల్సింది అమ్మే కదా, అమ్మకి మించి ఎవరు ఉంటారు? అడగాల్సిన అమ్మ లేదు. మా నాన్న ఎప్పుడు సరిగా అంటే ఆయన అదే ఆ సంఘటనే ఆ రోజు ఏడుపు విని వచ్చిందే తప్ప నాన్న ఏ రోజు కూడా అంటే మళ్ళీ నాన్నని తక్కువ చేసినట్టు గ్రహిస్తాడు, మాట్లాడు అంతే. అదే తండ్రితనం ఆయన ప్రేమను చూపించుకోలేడు, లేకపోతే అడగలేడు, లేకపోతే అప్పుడున్న కమ్యూనికేషన్ సిస్టమ్ ఇంతగా లేకపోవడము. అతను ఎప్పుడు కూడా నన్ను నా పట్ల అంత చూపించలేదు. సో మనకి ఎవడు ఉండడు అనే ఆ ఒంటరితనమే అట్టట్ట అలవాటు అయిపోయింది. అది ఎవరి నుంచి, తమ్ముళ్ళ నుంచి రాలేదు, కుటుంబం నుంచి రాలేదు, ఎవరి నుంచి కూడా. ప్రతి ఒక్కరు వాళ్ళకి నేనేం చేయలేదని నన్ను అడిగే వాళ్ళే తప్ప ఆయనకి మనం ఏం చేస్తున్నాం అని అడిగే మనుషులు, ఆయన కోసం మనం ఏముంటున్నాం అని అడిగే మనుషులు అయితే నేను ఎప్పుడు చెప్పలే. మీతోనే చెప్తున్నా. అంటే మీరు అంత ఆత్మరంగికంగా నా లోపు వచ్చి అడుగుతున్నారు కాబట్టి అది నా ఫెయిల్యూర్ ఏమో కూడా నాకు అర్థం కాదు. అంటే ఇండస్ట్రీలో చేయబట్టుకొని తీసుకెళ్దాం చరణ్కి మంచి లైఫ్ ఇద్దామని అనే మనిషి ఒకడిని నేను సంపాదించుకోలేకపోయా. పర్సనల్ జీవితంలో ఎన్నిసార్లు నేను ఒంటరిగా, నా చుట్టూ జనం ఉండేవాళ్ళు, చుట్టూ కుటుంబం ఉండేది, నేను ఒక్కరిని నా లోపల నేను కుమిలిపోయిన రోజులు ఎన్నో ఉండేవి. తమ్ముడు చచ్చిపోయినప్పుడు కూడా మీరు శ్రీదేవి డ్రామా కంపెనీలో చూస్తే ఆ తమ్ముడు చనిపోయి కార్యక్రమాలన్నీ అయిపోయి ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద వచ్చేంత వరకు ఒకసారి కూడా ఏడవలేదు. ఎవరితో ఏడవాలి నేను? ఎవరిని పక్కన ఏడిస్తే నా భారం దిగుతుందో ఆ మనిషి నాకు లేరు. అంత పెద్ద అంటే ఒక చేతికి అందిన కొడుకులాగే తమ్ముడు నాకు. మనం తీసుకొచ్చి సౌండ్ ఇంజనీర్ చేసి రేపు నేను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాను, నాకు నా తమ్ముడే సౌండ్ ఇంజనీర్ ఉండాలి, ఓడి మీద డిపెండ్ కావద్దని వాడికి పని నేర్పించాను. సౌండ్ ఇంజనీర్ చేస్తున్న క్రమంలో వాడు నాకు హీరో కావాలని ఉంటుంది, నాకు ఆర్టిస్ట్ అవ్వాలని ఉంటుంది. మా అన్న నన్ను గిజ్జేయమంటున్నాడు అంటే రేపు మా తమ్ముడికి ఇది ఉందా, వీడి కోరిక. అంటే ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడు. నేనే ఎదుగుతున్న టైము ఆడికంటే 3 ఏళ్ళే పెద్దోని నేను. అరే వీడికి ఇది ఉందా అంటే నేను ఇప్పుడు చేయొచ్చు అది, ఆ సాహసం నేను అప్పుడే చేశాను. నేను చేసి వాడికి సినిమా తీసాను, 1 కోటి రూపాయలు ఆ రోజుల్లోనే ఖర్చు పెట్టాం. అయినా వాడు ఏమన్నాడు, ఈయన సినిమా మేము కష్టపడి ఎదుగుతున్నప్పుడు ఏదో సినిమా అనేవాడు పనికిరాని సినిమా తీసి మా జీవితాలు తలకిందులు చేశాడని మళ్ళీ నా మీదే మాట్లాడే తమ్ముడు అందరు వీళ్ళంతా ఇలా మాట్లాడుతున్నా ఉన్నారు. అలాగే మా ఇద్దరి మధ్య గ్యాప్లు వచ్చేసి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆయన వైఫ్ కొంత నా వైఫ్ కొంత వీళ్ళ మధ్య డిస్కషన్లలో 7 సంవత్సరాలు నేను తమ్ముడు మాట్లాడుకోలేదు. అతన్ని నేను చూడడమే డైరెక్ట్ హాస్పిటల్లోనే. మనిషి నన్ను ద్వేషిస్తూనే ఉండేవాడు. అతను తమ్ముడు చనిపోయేదాకా ద్వేషిస్తూనే ఉండేవాడు. సో అలాంటి ఇంకా మారిపోతాయి పరిస్థితులు. నేను ఒక పెద్ద హిట్ కొట్టి నేను బాగా ఎదిగింది, కమర్షియల్ అయిన తర్వాత తమ్ముడిని తెచ్చి నా పక్కన పెట్టుకుంటానే నేను ఉండేది. అతను మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేసేసాడు ద్వేషంతో. ఆయనే మ్యూజిక్ డైరెక్టర్, మేము కాకూడదా ఇలా. సో అలాంటి టైంలో నేను నాలో ఏమన్నా తప్పు ఉండేనా, నేను ఇంకో 4 స్టెప్పులు దిగాల్సి ఉంటున్నా, తమ్ముడిని దగ్గర తీసుకొచ్చుకోవాల్సి ఉంటున్నా, నాతో ఉంటే ఇలా జరగకపోయేదేమో, ఇలాంటి ఒక గిల్టీ ఫీలింగ్తో మన బాధని పంచుకోవడానికి కూడా మన పక్కన ఎవరు లేకపోవడం వల్లనే ఆ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళగానే అదేదో మన ఇల్లులాగా అక్కడ ఎదురు చూస్తున్న కోటానుకోట్ల ప్రేక్షకులైన ఆత్మీయుల్లాగా అనిపించి తెలియకుండా అక్కడ అన్ని రోజుల నుంచి అంచుకున్న ఏడుపంతా అక్కడ వచ్చింది.
అట్లా అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే నేను మనస్ఫూర్తిగా ఏడవడానికి కూడా మనిషి లేడు. అందువల్లే నా పాటల్లో నేను ఎందుకు సమాజానికి మంచిని అనుబంధాలని వీటిని చెప్తూ ఉంటానంటే అది మిస్ చేసుకోకండిరా, అన్నదమ్ములు బాగుండండిరా, లేకపోతే నాన్న మంచి నాన్న విలువ తెలుసుకోండిరా, ఇలాంటి ఫ్రెండ్ విలువ తెలుసుకుంటారా అని చెప్తుంటాను. ఆయుధం సినిమా రాజశేఖర్ గారు అంటే ఇప్పుడు స్టార్. ఆ సినిమాలో నేను పోలేనన్నారు, నేను చేయలేనన్నారు. అప్పుడు చిన్న ఏజ్ కదా, చేయలేను. చూడండి అప్పుడు ఎంత తొందరగా అంత పెద్ద సినిమాలో పాట రాసి వచ్చాను నేను. ఎవడరా నువ్వు రాసి నమ్మట్లేడు ఎవడు. 3000 ఇచ్చారు కదా, మరి 3000 నా దగ్గర ఎక్కడ ఉంటాయి చూడండి, మరి నాళ్ళే ఇచ్చారంటాను. 3000 చూసిన నమ్మరాలు. ఎందుకంటే అంత అమ్మ ఫోటో స్టూడియోలో పనిచేసేది నేను. నువ్వు ఏడ పని చేస్తున్నావు, నీకు జీతం వచ్చిందో నీకేమొచ్చిందో అనేవాళ్ళు. ఎట్లా నమ్ముతారబ్బా ఇల్లు, ఆ పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందేమో, అది రిలీజ్ అయిందాక నేను ఇప్పుడు ఇట్లే వీళ్ళు నమ్మరే, ఎవ్వరు నమ్మలే.